ఠాగూర్ సినిమా గుర్తుంది కదా. లంచగొండెల గుండెల్లో నిదురించిన సింహంలా మెప్పించిన చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్లు క్రియేట్ చేశాడు. అయితే అదంతా సినిమా, కానీ మన రియల్ లైఫ్లోనూ ఓ ఠాగూర్ ఉన్నారు. అది కూడా మన తెలంగాణలోనే. లంచాలు తీసుకుంటున్న వారి భరతం పడుతున్నారాయన. తెలంగాణ ఏసీబీ డీజీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ దెబ్బకు ఇప్పుడు లంచగొండి అధికారులందరూ కూడా ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. లంచాలు తీసుకోవాలంటేనే ప్రభుత్వ అధికారులు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు, హడలెత్తిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట బడా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కుతూ ఉండడం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే సగటు భారతీయుడి ఆవేదన, అదే సివి ఆనంద్ ఆవేదన కూడా. అవినీతిని అంతం చేసేందుకు ఆయన ఫుల్గా ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. అందుకే ఏసీబీ ద్వారా లంచగొండుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. నిజానికి ప్రజల్లో ఏసీబీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది. ఏసీబీ కేవలం ఒక చిన్న చిన్న ప్రభుత్వ అధికారులతోనే పట్టుకుంటుందని, పెద్ద పెద్ద తిమింగళాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు సివి ఆనంద్. ఏసీబీ వలలో చిక్కుతున్న లంచగొండ అధికారుల్లో దాదాపు అన్నీ ఇప్పుడు పెద్ద చేపలే కనిపిస్తున్నాయి. 5,000, 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారుల గురించి వింటూ వస్తున్న జనాలకు ఇప్పుడు చాలా రోజులుగా లక్షల రూపాయలు తీసుకుంటూ దొరుకుతున్న అధికారులను కనిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏసీబీని తెగ మెచ్చుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, లంచం తీసుకుంటున్న అధికారులు ఆ డబ్బును తిరిగి సంబంధిత వ్యక్తికి ఇచ్చేస్తూ ఉండటం కూడా విడ్డూరమైన విషయమే. ఠాకూర్ సినిమాలోనూ ఇదే జరిగింది. ఇక్కడ తెలంగాణలోనూ కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు వణికిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసు అధికారులు లంచం ఇచ్చిన వారి కోసం వెతికి మరీ స్వయంగా వారి ప్లేస్లకు వెళ్ళి ఆ డబ్బులు వాపస్ ఇచ్చేస్తున్నారు. సివి ఆనంద్ తెలంగాణ కేడర్కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన డిసెంబర్ 24, 2021 నుంచి అక్టోబర్ 12, 2023 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఇక 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదోన్నతిని కూడా అందుకున్నారు. అడిషనల్ డీజీగా ఉన్న సివి ఆనంద్కు డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 7న ఉత్తర్వులను జారీ చేసింది. ఇక 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తరువాత సివి ఆనంద్ సరికొత్త బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ ఏసీబీ డీజీగా ఆయన్ను రేవంత్ సర్కార్ నియమించింది. ఇక సివి ఆనంద్ మంచి క్రికెటర్ కూడా. భారత్ తరపున అండర్-19 టీంలో సభ్యుడిగా కూడా ఉన్నారు ఆనంద్. ఇక హైదరాబాద్ అండర్-19, అండర్-22 జట్టుల్లో కూడా ఆడారు. అటు టెన్నిస్లోనూ కూడా రాణించారు. ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్లో సివి ఆనంద్ పాల్గొన్నారు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథ్లెటిక్స్ విభాగంలో 8కి పైగా గోల్డ్ మెడల్స్ను సాధించారు. ఇలా అటు క్రీడల్లోనూ ఇటు వివిధ హోదాల్లోనూ కూడా పనిచేసిన ప్రభుత్వ అధికారిగాను సివి ఆనంద్ తనదైన ముద్రను చూపిస్తూ ప్రజల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.